కానీ దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. సరే, ఆయన నాగబాబు గారు చెప్పిన దాంట్లో కూడా ఏదైనా మంచి ఉండదేమో ఆలోచించవచ్చు అని అంటే మళ్ళీ పర్సనల్ గా దాడిలోకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ వ్యక్తిగతానికి సంబంధించిన ఎవ్వరు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సంబంధించిన ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఆయన మెసేజ్ ఇవ్వడానికి వెళ్ళిండో లేకపోతే ఏదో చెప్పడానికి వెళ్ళిండో సారీ చెప్పినంత మాత్రం ప్రాబ్లం సాల్వ్ కాలేదు. వారిని శివాజీ గారిని మహిళా కమిషన్ పిలిచింది ఆల్రెడీ. మహిళా కమిషన్ ముందట వారు వివరణ ఇచ్చుకున్నారు. అందుకని ఇప్పుడు ప్రసాద్ గారు అంటున్నారు శివాజీ మాట్లాడాడు, చిన్న హీరో కాబట్టి మహిళా కమిషన్ పిలిచింది. బాలకృష్ణ గారు ఎవరైతే ఉన్నారో ఆడపిల్ల కనిపిస్తే ముద్దన్న పెట్టాలి, రేపైనా చేయాలని మాట్లాడారు. అతని మీద ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేకపోయారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? హ్యూమన్ రైట్స్ కమిషన్ మహిళా కమిషన్ దీన్ని సుమోటగా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇది ఏదైనా కూడా సరే మహిళలకు సంబంధించిన అగౌరవం తీసుకొస్తున్న అంశాలు ఏమున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్ర మహిళా కమిషన్ ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుందని నేను అనుకుంటాను. రైట్, కంక్లూడ్ చేస్తారు ఈ విషయం గురించి మీరు టోటల్గా ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఈ యొక్క ఎవరైతే అన్వేష్ కావచ్చు దీనికి స్వస్తి పలకాలి అంటే దీనికి స్వస్తి పలకాలన్నా రానున్న రోజులు ఇది ఇక్కడికి ఆగాలన్నా మరి అన్వేష్ లాంటి వ్యక్తుల్ని నియంత్రించాలన్నా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రజలు ఏ రకంగా సోషల్ మీడియాని యూజ్ చేసుకోవాలి? మీరు కంక్లూడ్ చేయండి, పర్లేదు. ఎప్పుడైనా కూడా టీఆర్పీ రేట్ పెరుగుతుందనే ఉద్దేశంతో యూట్యూబర్స్ ఎవరు చేసినా కూడా దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఆ యూట్యూబర్ సొసైటీ మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే పర్వాలేదు, కానీ చెడు చేయడానికి ఇలాంటి కాంట్రవర్సీ ఇష్యూస్ ని పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరైతే మాట్లాడితే వాళ్ళని ఖచ్చితంగా యూట్యూబర్ ని ఎవరైనా సరే దానిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన ఎవరైనా సరే మీ ఇంట్లో భార్య పిల్లలు కూడా పడట్లేదు, సమాజంలో అందరినీ ఎట్లా ఇంక్లూడ్ చేస్తుంది ఇంట్లో. అందుకని ఎవరిని ఎటువంటి కించపరిచే విధంగా మాట్లాడినా వాడిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మహిళా కమిషన్ ఉంది, మనకి మానవ హక్కుల కమిషన్ ఉంది. వారు కూడా సుమోటంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని నోర్లు మూత పడితేనే కానీ ఇది సాధ్యం కావు. ఇవి ఇంకోటి దీన్ని సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం కూడా అసలు దీని గురించి పట్టించుకోకుండా వదిలేసినట్టయితేనే ఈ సమస్య సాల్వ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్, ప్రసాద్ గారు మీరేం చెప్పదలుచుకున్నారు ప్లీజ్? అమెండ్మెంట్స్ చాలా రిక్వైర్డ్. వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిచే వాడితే కుదరదు అన్నది ఒక అమెండ్మెంట్ వస్తే వాక్ స్వాతంత్రం జస్టిఫై అవుతుంది. అదర్వైజ్ దాసరి తప్పులు దండంతో చేరినట్టు నేను చెప్పినట్టు సారీ చెప్పి తప్పించుకుంటున్నారు. సారీ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అట్ ఆల్. ఇవాళ మనం సమాజ హితంగా పనిచేయవలసిన రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళు కాకుండా అడ్డమైన వాళ్ళు ఎవడు పడితే మాట్లాడుతూ కూర్చుంటే మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఛానల్ తప్ప ఇంకోటే ఉండదు. ఎవడు ఈ అన్వేష్, ఎవరి శివాజీ, ఎవడి అనసూయ, వీళ్ళెవరు ఏ కెపాసిటీతో మాట్లాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. ఇప్పుడు ఒక మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే సంబంధించిన సాంస్కృతిక శాఖ మంత్రి గారు ఇలాంటి విషయాలు ఏమైనా అడ్రస్ చేశారు అనుకోండి, దర్ ఇస్ అ మీన్ ఆఫ్ ఇట్. లేదంటే మనకి ధార్మిక సంస్థలు ఉన్నాయి, విశ్వ హిందూ పరిషత్తులు ఆడుతూ ఏదో అడ్రస్ చేసింది అనుకోండి, ఎస్ మన హిందూ సాంప్రదాయాలు గుళ్ళకి వెళ్తున్నప్పుడు మాత్రం మీరు కట్టుబొట్టు విషయంలో ఆడపిల్లలు అయితే చీర కట్టుకోవాలి, పంజాబ్ డ్రెస్ వేసుకుని వెళ్ళాలి, మగవాళ్ళు పంచి ధరించి రావాలి, లాల్చీ ధరించాలి ఇలాంటి చెప్తున్నారు కదా. అలా మీరు సమాజంలో కూడా హితం కోరే వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరినో డిప్లాయ్ చేసి సినిమాల్ని అశ్లీలత అన్నదానికి సమ్ పర్సంటేజ్ పెట్టండి. బియాండ్ ఇట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు ఏంటిది నాకు అర్థం కావట్లేదు. సాహిత్యం మీద కంట్రోల్ లేదు, ఇష్టం వచ్చిన సాహిత్యం. ఆ చిన్మయ్య తను పాడిన పాటల మీద బట్టలు తీసి పరిగెట్టిస్తున్నారు మార్కెట్ లో, మీరు చూడండి సోషల్ మీడియాలో. ఆ సాహిత్యానికి అర్థం ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి చదివి పాడిస్తారు, ఏమర్థం అవుతుంది తెలుగు భాషలో? తమిళ్లో రాసిన పాటకి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు. దానికి అర్థం ఏంటో పరమార్థం ఏంటో ఎవరికి తెలియదు, అది రాసేస్తారు, మాట్లాడిస్తారు, పాడేస్తున్నారు. ఏం చేస్తాం మనం చెప్పండి? ఇప్పుడు జబర్దస్త్ ఉంది, అన్ని డబల్ మీనింగ్లే. నిండా మునిగిలోకి చెల్లేటని అనసూయమ్మ గారు లాంటి వాళ్ళకి ఏమర్థం అవుతుంది పరిస్థితులు? అవి ఎవరు ఒక దూరదర్శన్ లాంటి దాంట్లోనో లేకపోతే ఎక్కడో దగ్గర ఎలాంటి కార్యక్రమాలు వస్తాయి చూడండి. ఆ డెకరం ఏ ఛానల్ అయినా మెయింటైన్ చేస్తుందో చెప్పండి. ప్రసాద్ గారు, సోషల్ మీడియా వల్ల ఎంత మంచి జరుగుతుందో ఇప్పుడు అంతే విధంగా చెడు కూడా జరుగుతున్న పరిస్థితిని మనం అయితే గమనించవచ్చు. ఈ సోషల్ మీడియా మీద కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన ఒక పరిధి అంటూ తీసుకొచ్చి ఇప్పుడు సినిమాలకి అడల్ట్ కంటెంట్ అని ఏ రకంగా సెన్సార్ ఇస్తున్నారో సోషల్ మీడియాకి అలాంటిది ఏమన్నా ఓటీటీ ప్లాట్ఫామ్స్కి కానీ అడల్ట్ కంటెంట్ అని కానీ సపరేట్గా తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నాయంటారా? మరీ అమాయకంగా ఉన్నారండి, చాలా అమాయకంగా ఉన్నారు మీరు నిజంగా. ఏ సర్టిఫికేట్ సినిమాకి ఎంతమంది చిన్నపిల్లలు వెళ్తారో చూపించవచ్చు కేజీలతో తూచి. అలాగే మీరు చెప్పిన ఓటీటీలో అలర్టర్ సినిమా అంటారు, అమ్మ నాన్న పడుకున్న తర్వాత ఇది బ్లూటూత్లు పెట్టుకుని వింటున్నారు పిల్లలు, చూపించమంటారు ఎన్నింటికో. రాత్రి మీరు నేను ఇన్వెస్టిగేషన్ ఇది చేద్దాం జర్నలిజం, ఎన్నిళ్ళు చూపిస్తాను మీకు చూద్దరు. కానీ
ఈ దిక్కుమాల సెల్ ఫోన్లని సగం దరిద్రం అండి చిన్నపిల్లలకి. ఇంట్లో వాళ్ళు అన్నం తింటలేదని చేతికి సెల్ ఫోన్ ఇస్తారు 3 నెలల పిల్లలకి. ఇంకా అక్కడి నుంచి అడిగి దరిద్రం మొదలవుతుంది. విదేశస్తులు మీరు నేను చూసే సీరియల్ ఏదైనా సరే, అమ్మ పెద్దమ్మ నమస్తే లేదా నాన్న నమస్కారు, వాళ్ళు హగ్గులు ఇచ్చుకుంటారు, ఓ పెక్కలు ఇచ్చుకుంటారు, ముద్దులు ఇచ్చుకుంటారు. ఇది మా సంస్కృత సాంప్రదాయమా? చిన్నపిల్లలు ఇంటికి వచ్చి మా నాన్నకి అమ్మకి ముద్దిస్తున్నాడు, మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఇది అక్కడి నుంచి కల్చర్ ఎక్కడికి డెవలప్ అవుతుంది? నేను నా వయసు ఇప్పటికి దగ్గర 57 ఏళ్ళు. నేను ఈ రోజు దాకా మా అమ్మ ఒంటి మీద చేయలేదు, తెలుసా మీరు? నేను చూశాను మా ఫ్రెండ్స్ చాలా మంది వాళ్ళ అమ్మని పట్టుకొని కాకలించుకుని అమ్మ నువ్వు గ్రేట్ అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు ఎందుకో తెలియదు. మన ఎన్విరాన్మెంట్ అంటారు, మనం పెరిగిన వాతావరణం. నేను మా నాన్నమ్మ వాళ్ళకన్నా ముందు మా ముత్తాతమ్మ కూడా ఉండేది మా ఇంట్లో. నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు కల్చర్. అక్కడి నుంచి వచ్చేది ఏంటి? వాళ్ళందరినీ గౌరవించుకుంటాను, నానమ్మ గారు, అమ్మమ్మ గారు, తాతగారు, ఇవి తప్ప ఇప్పుడు తాత మామ ఇలా చిటికలేసి పిలుస్తుంటారు ఒక్కొక్కరిని. ఇది మనం చెప్తున్నాం కదా సార్, సమాజానికి ఒక వాల్యూ లేకుండా తయారు చేసాం. సో దీనికి మనం ఇవాళ మీరు చేతులు పూర్తి కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటాం, ఏదైనా డిబేట్ లో మనం ఖండిద్దాం అంటే ఆ కోట శ్రీనివాసరావు సినిమాల్లో ఖండిస్తున్నామే మిగులుతుంది లాస్ట్ కి, అంతకన్నా ఇంకేం ఉండదు. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా పరిశ్రమకి ప్రక్షాళన మొదలెడితే సగం దరిద్రం మొదలు ఆగిపోతుంది సార్. అంటే ఏం